ఓం సాయిరామ్. ఆ కాంతుల్లో రావణుని అంతఃపుర స్త్రీలందరూ బంగారు బొమ్మల్లాగా రకరకాల రంగుల వస్త్రాలతో ఆభరణాలతో తళుక్కుమని మెరిచిపోతూ ఉన్నారు. వివిధ క్రీడల్లో మునిగి తేలి స్త్రీలందరూ అలసి సొలసి తివాసీలపై అస్తవ్యస్తంగా శరీరాలపై సరైన ఆచ్ఛాదనలు కూడా లేకుండా నిద్రిస్తున్నారు. అలా మెల్లగా అడుగులేసుకుంటూ అందరి ఉపయోగించే పానశాలకు వెళ్ళాడు హనుమ. అక్కడ రకరకాల పక్షులు, జంతువుల మాంసాలు, లేహ్యాలు, భక్ష్యాలు, మద్యంతో నిండిన పాత్రలను, రకరకాల పండ్ల రసాలతో కూడిన పాత్రలను, రకరకాల పండ్ల గిన్నెలతో హనుమ చూశాడు. పోతే హనుమ ఈ సీతమ్మను వెతికే క్రమంలో ప్రతి స్త్రీ కళ్ళ వంక తేరపార చూస్తూ కలిగిదిరుగుతూ ఉన్నాడు. మధువు తాగటం వల్ల కొందరు స్త్రీలకు కన్నురెప్పలు బలంగా కిందకు వాలిపోతున్నాయి. కొందరు కళ్ళు అలసిపోయినట్టుగా అర్ధనిమీలిత నేత్రాలతో నిద్రకు ఉపక్రమిస్తున్నట్టుగా కనబడుతూ ఉన్నాయి. ఇలా రావణుడి భవనం అంతా ప్రతి గది కలిగి తిరగటం మొదలుపెట్టాడు హనుమ. రావణుడి మందిరానికి ప్రవేశించే ముందు కామరూపుడై రావణుడి మంత్రి